सुमृताय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम ध्रुवकेतवे नमः ओम बालचन्द्राय नमः ओम गजायनाय नमः ओम शूर्पकर्णाय नमः ओम दूलतुण्डवे नमः स्थूलतुण्डवे नमः ओम पार्वतीनन्दनाय नमः ओम एकदन्ताय नमः श्रीमन्महागणाधिपतये नमः। ఒక పుష్పం పెట్టండి అక్కడ గణపతి దగ్గర నానావిధ పరిమళాపుత్ర పుష్పాః పూజాంతరిషిణే మీకు ఇచ్చిన అత్తిపండు ఉంది కదండి ఒకవైపు ములవండి దాన్ని ఒకవైపు ములవండి అక్కడ పెట్టేసేసండి గణాన్ని గౌరవం అక్కడ పెట్టేసేసుకోండి దానిపైన పుష్పంతో నీళ్లు చల్లండి ఓం కీర్తనలు 5 సార్లు ఓం ప్రాణాయ స్వహ ఓం అపాన స్వహ ఓం సమహాయ స్వహ ఓం బుధనాయ స్వహ ఓం వ్యానాయ స్వహ మధ్య 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 కార్యం సర్పామి ఉత్తర పోషణం సమర్పయామి అగరబత్తులు ఉంటే వెలిగించుకోండి ఇక్కడ మీరు అగరబత్తులు వెలిగించండి ओम अरोहेभ्यो घोरेभ्यो नर्वेभ्यो सर्वनर्वेभ्यो महागणेभ्यः साक्षारूपं दर्शयामि प्रत्यक्षः भूमपालयामि नमस्करोमि నమస్కారం చేసుకోండి చెప్పండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మేదేవ సర్వకార్యేషు సర్వదా ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః ధ్రువః ధ్రువః కాము ధ్రువః సుప్రకటోబలః ఇప్పుడు ఏం పూజ అయిపోయినట్టు గణపతి గణపతికి ఉన్న ప్రాముఖ్యత ఏంటిది విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు అగ్రపూజాధిపతుడు ప్రథమ పూజాధిపతుడు ఉన్నప్పటికీ మనం నిత్యం చేసుకున్న ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది మనము ఏ టెంపుల్ కల్లా వెళ్ళినప్పుడు ఏ పూజ అయినా చేసినప్పుడు 21 గుంజీలు ఒకటి తీస్తాం కానీ 21 ఇస్తామా ఎక్కువ ఇస్తామా 21 గుంజీలు తీస్తామా ఇంకెక్కువ తీస్తామా ఇంకా అంతకంటే తక్కువ తీస్తారా ఇది ఏ దేవుడు దగ్గర వేయచ్చు గుంజీలు 21 ఎందుకోసం తీయాలి తెలుసా అది తెలుసా గుంజీలు వినాయకుడికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఇది ఒకటి మాత్రం ప్రాముఖ్యత మరి ఉంటుంది మనం నిత్యం చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఒకసారి మళ్ళీ ఉంటాయి అయితే వినాయకుడి యొక్క మామగారు ఎవరండి వినాయకుడి యొక్క మామగారు విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి యొక్క ఆయుధాలు ఏంటండి చంద్రుడు నిలవంగా చూడద్దు ఒకవేళ చూసినప్పటికీ అక్కడికి పోయి ఈ 21 గురించి దాట కానీ లేదంటే ఒక గడిక పోదు కానీ లేదంటే విఘ్నేశ్వర స్వామి యొక్క కథ వింటే కనుక దాని నుంచి మనం బయటపడవచ్చు నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడ ఏ పూజ చేసినా మొట్టమొదటి పూజలు ఎవరయ్యా అంటే విఘ్నేశ్వరుడు అగ్ర పూజ
నీ లైన్ కొడతాము లారీ కూడా కొడతాము మీరు ఇప్పుడు చేతిలో కేవలం కుంకుమ మాత్రం తీసుకోండి ఓన్లీ కుంకుమ కుంకుమ వేస్తారు రెండు చేతులు పట్టుకోండి చేస్తారా 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 ఎప్పుడైనా ఇంత కుంకుమ వేసామంటూ ఏమన్నారు శాసించినట్టు లెక్క నువ్వే దేవత కవరిస్తున్నట్టు లెక్క ఇలా చేస్తే యాచించినట్టు లెక్క అంటే నీకు వరం కావాలని అడిగినట్టు లెక్క వరం ఇస్తారా వరం తీసుకుంటారా ఆ విధంగా పూజ చేయండి ఓకేనా ఓం గణేశ్వరాయ నమః గృహంభికాయ నమః జగన్నేత్రాయ నమః కిరీటాక్షంబదే నమః శంకరాయ నమః బాలాయ నమః భరత్యాయ నమః హేమభక్త్యే నమః పార్వత్యాయ నమః కాత్యాయనాయ నమః మంగళ్యరాయిణ్యే నమః సర్వమంగళాయ నమః మంత్రిభాషిత్యే నమః మహేశ్వరాయ నమః महामायाय नमः मंत्रघात्याय नमः महाबलाय नमः सत्याय नमः सर्वमयाय नमः सर्वसौम्याय नमः सौभाग्यधारिण्याय नमः चिदंबरधारिण्ये नमः चक्रवासिन्ये नमः कामेश्वरपत्नाय नमः पापनाशिन्ये नमः नारायणसंध्याय नमः ओम विद्याय नमः निर्मलाय नमः अंबिकाय नमः विभाध्याय नमः वेदान्तलक्षणाय नमः सर्वब्रह्मण्याय नमः गंगाधरगुरुत्वे नमः दुर्गाय नमः मुनिसंसेविन्ये नमः मालिन्ये नमः वेदगर्भाय नमः कुमार्त्याय नमः कन्यकाय नमः दुर्गाय नमः कलिदोषविनाशने नमः ओम कमलाय नमः मुरारिप्रियार्थाय नमः पुत्रभोक्तावरप्रदायिने नमः पुण्याय नमः कृपपूर्णाय नमः कलिधराय नमः अंबिकाय नमः ओम पुरुषार्थप्रदाय नमः सर्वधर्मप्याय नमः सर्वरक्षिते नमः ओम शंकर्याय नमः ओम सरस्वत्याय नमः ओम विराजाय नमः ओम स्वाहाय नमः ओम दान्याय नमः ओम सर्वभोगाय नमः ओम आपादाय ब्रह्मे नमः ओम संसेविताय नमः ओम
गणपते नमः ओम सूर्याय नमः ओम भगवताय नमः ओम श्री रामदेवे नमः महाकुंकुमाचनं देवेन ग्रामपत्कुंकुमा देवे नमः ओम महाकुंकुमाचनं पूज्यां करशने जय गुरुलाले ब्रह्मदेवे ఇప్పుడు మీ గ్రామ కుటుంబాలు కదా ఉలాకాలు ఉన్నాయి కదా ఉలాకాలలో దక్షిణహస్తం అంటే లేదు చాలా కదా దక్షిణహస్తం అంటే చెమనీరు వామహస్తం అంటే కుడిచేరు ఎప్పుడైతే మనము పెళ్లి చేసుకుంటామో ఏమంటారంటే ఏమంటారు పెళ్ళైనాక శ్రీమంతుడు అంటారు అర్ధనారీశ్వరుడు అంటారు అంటే అమ్మాయి యొక్క కుడి భాగము కుడి చేతు అబ్బాయిలో కలిసిపోతుంది అబ్బాయి యొక్క ఎడమ భాగము ఎడమ చేతు అమ్మాయిలో కలిసిపోతుంది కాబట్టి అబ్బాయి అర్ధనారీశ్వరుడు అమ్మాయి అర్ధనారీశ్వరి అని అంటారు ఎప్పుడైతే మాంగళ్య పడ్డ మరుక్షణం కాబట్టి ఏ ప్రకారం చేసినా దాంతో ముఖ్యంగా దాంతో తప్పకుండా గులాకాలతో మాత్రమే చేయాలి ఒకవేళ గులాకం లేని పక్షంలో ఏదైనా ఒక వస్త్రమన్నా పెట్టుకోవాలి పసుపు దుక్కును ఆరించుకోవాలి దక్షిణ హస్త స్కంధం పైన కూర్చోండి మీ కాపాడ నీళ్ళు మీ గాజులు ఉన్నాయి కదా వాటిపైన కాపాడ నీళ్ళు ఉన్నాయి కదా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేయండి కాబట్టి మీరు ఒకటి తీసుకొని కాపాడ నీళ్ళు ఆ గౌరవ పక్కన పెట్టండి అది కూడా పెట్టండి పెట్టండి దాని పక్కన పెట్టండి పెట్టారా దానిపైన పుష్పంతో తీర్చాలండి ఓం దానికి పసుపు కుంకుమేయండి మరింత మాదిరి నెక్స్ట్ పసుపు తీసుకోండి పసుపు పన్నెండు కలిసి పట్టేసుకోండి పసుపు కుంకుమ మీరు కూడా పార్వతీదేవి అయితే పార్వతీదేవి వెలిసిన విధానం ఎప్పుడయ్యారంటే ఆ యొక్క పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కలిసి ఒకరోజు కూర్చొని ప్రియ సంభాషణలు గావిస్తూ ఉంటారట. ప్రియ సంభాషణలు గావిస్తూ ఉన్నప్పుడు మధ్యలో గౌరీ దేవత అంటే పార్వతీదేవిని ఏమని ఆట పట్టించాడంటే నల్ల రూపాయలు కాబట్టి ఏమని ఆట పట్టించి ఉండొచ్చు
ఖాళీ 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 నలుగుదాన కట్టించాడు. అప్పుడు నన్ను ఊరికే నల్లలున్నామని ఇలా నలుగు రంగును ఉద్బోధిస్తున్నావు కదా అని వెంటనే ఆ యొక్క పార్వతీదేవి ఆ యొక్క బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడిని వేడుకుంటుంది కదా. వేడుకోగానే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడట? బ్రహ్మదేవుడికి పరమేశ్వరుడికి ఏదైనా సంబంధం ఉందా అంటే ఉందా లేదా? ఎక్కడైనా ఏ పురాణాలలో ఉందా? ఉంటే ఏ సంబంధం ఉన్నట్టు? సృష్టి కర్త లయను అది ముగ్గురంగా తెలియకమని వాళ్ళందరూ ఒకటే. అయితే ఈ యొక్క బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి వేడుకోగానే సరే అని చెప్పి వేసేసి అప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క వరం చేత తన రంగులు మార్చుకుంటుంది కదా. రంగులు ఏ విధంగా మార్చుకుంటుంది అని అంటే నలుపు రంగులో ఉన్న పార్వతీదేవి కాస్త ఏ రూపంలో మారిపోతుంది? రెండు రంగులు మిశ్రమంగా మారిపోతుంది. అంటే ఏ రంగు ఉంటుంది? మీరు ఏ రంగు వేసిన అక్కడ పసుపు ఎరుపు, పసుపు ఎరుపు రెండు రంగుల కలయికను ఏమంటారు? గౌరవర్ణం అంటారు. అదే గౌరీదేవత. ఇది అక్కడ గౌరవర్ణం ఏర్పడుతుంది కాబట్టి గౌరీదేవత పేరు పెట్టడం జరిగింది. ఇది ఒకటో విధంగా చెప్పుకుంటే. రెండో విధంగా గౌరీదేవత ఏర్పడ్డ విధానం చెప్పుకుంటే ఏ విధంగా ఉంటుందయ్యా అంటే పార్వతీదేవి తన యొక్క తల్లిదారిని ఎక్కడండి అంటే ఎక్కడ పుట్టింది పార్వతీదేవి? పార్వతీదేవి తండ్రి పార్వతీదేవి తల్లి దక్షిణ ప్రజాపతి యొక్క కూతురు సతీదేవి, నాటి పార్వతీదేవి. తర్వాత తరంలో సతీదేవి పార్వతి రూపంలో వచ్చి మళ్ళీ పరమేశ్వరుడు వేడిపోతారు. పర్వతరాజు కుమార్తె హిమాలయ పర్వతాలలో ఉంటే పర్వతరాజు యొక్క కుమార్తెనే పార్వతీదేవి.